హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. సో ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే బజ్లో ఎమ్మెల్సీ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలనే దాంట్లో ఫస్ట్ కన్ఫర్మ్ చేసింది చాలా హుందాగా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకు తీసుకొచ్చి కొన్ని విజువల్స్ వస్తున్నాయి. నాగబాబు ఆల్సో లుక్ వెరీ గుడ్. అసలు నాగబాబుకి ఎందుకు ఇవ్వాలి అనేది బజ్ పట్టుకోవడానికి ట్రై చేశారు కొంతమంది కమ్మోళ్ళు. అండ్ ఆల్సో నేను ఎందుకంటానంటే క్యాస్ట్ పేరు వాళ్ళకి ఆ బుద్ధి ఉంది. కమ్మాస్ అండ్ తెలుగుదేశం వాళ్ళు ఏంటి ఇవ్వకూడదా? చంద్రబాబు నాయుడు గారు చేశాడు, లోకేష్కి ఇచ్చాడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నాగబాబు ఎందుకు ఇవ్వకూడదు? నాగబాబు యొక్క క్యాపబిలిటీస్ ఏంటది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. ఇచ్చిన తర్వాత పలానా శాఖకి మినిస్ట్రీయో ఆర్ ఏదో సంథింగ్ ఎల్స్ ఏమైనా ఇచ్చినప్పుడు అది ఎలా చేస్తున్నాడు, డబ్బులు తినేస్తున్నాడా, చేయట్లేదా, సోదు మాట్లాడుతున్నాడు తర్వాత వస్తాయి. ఇచ్చే ముందే ఈ ఎల్లో మీడియా వాళ్ళు మెల్లిగాను ఈ యూట్యూబర్ని సపోర్ట్ చేసి చెత్త మాట్లాడతారు. తప్పది. వాట్ ఈస్ దాట్? అసలు పవన్ కళ్యాణ్ గురించే ఈ గవర్నమెంట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్, మర్చిపోకుండా అని చెప్తున్నాను 100 సార్లు. డు నాట్ డూ దట్. సో పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ పెద్ద బ్రదర్ని కూడా పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతాడని మొన్న వేరే ఛానల్లో చెప్పాను. అది ఇప్పటికీ కరెక్టే. కానీ కూడా పెట్టుకోవడం అంటే చాలా కాలం తర్వాత, ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక మోరల్ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి. అండ్ ఆల్సో దేర్ షుడ్ బి ఏ లైఫ్ టు నాగబాబు ఆల్సో. బికాజ్ చాలా కాలం నుంచి బాగా చేశాడు, బాగా చేయలేదు, సో ఎమోషనల్గా మాట్లాడాడు, తొక్కమాహాడు, తోలుమాహాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇతను అంటిపెట్టుకున్నాడు బ్రదర్ని. అంచేత అతనికి ఇవ్వటం చాలా కరెక్ట్. యాక్చువల్గా ఏదో కార్పొరేషన్ ట్రై చేశారు, నాయుడు గారికి ఇచ్చింది టీటీడీ అది ఇదని. ఇతనికి దేవుడే భక్తి లేదు, అతనికి ఎందుకని అన్నారు. అది కూడా బాహాటంగా చెప్తున్నాడు, నేను దేవుడిని నమ్మను, అయ్యి చెప్తాను. ఇవన్నీ అతను సోదు మారుకోవాలి. నీకు ఇచ్చిన పోర్ట్ఫోలియోని చాలా బాగా చేయగలిగితే పవన్ కళ్యాణ్ యొక్క పరుగు కూడా నిలబడుతుందని నా ఉద్దేశం. యాక్చువల్గాను ఈలోగానే నాగబాబుకి నిరాశ. నాగబాబుని పక్కన పెట్టారు. ఎవడి పక్కన పెట్టాడు? చంద్రబాబు నాయుడు కొడుకు కూడా వచ్చి వేశారు వాళ్ళ నామినేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళేమో అలా చేస్తుంటే ఏదో విధంగా అనమాట, ఏదో విధంగా చెడదబ్బ వాళ్ళు ఎవరు ఆ క్యాస్టే. ఆ క్యాస్ట్ తెలుగుదేశం వాళ్ళు. అంటే తెలుగుదేశం ఎందుకు గెలిచింది అనుకున్నారు ఈ రోజుల్లోనూ? గుర్తు తెచ్చుకోండి బాబుల్లారా. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కలపడం వల్లనే. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చేసిన బజ్ ఇదంతా ప్లస్ అయింది. అది ఎవరికి తెలుసుకోవాలి? చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి, లోకేష్ తెలుసుకోవాలి, టీడీపీలో కూడా అందరూ తెలుసుకోవాలి. ఇది ఎస్పెషల్లీ అతనికి, వాళ్ళ బ్రదర్స్కి ఆ డామినేటింగ్ క్యారెక్టర్లో మిగతా జనసేన వాళ్ళని కూడా మాట్లాడనివ్వాలి, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ నాదెండ్ల మనోహర్ గారికి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పోజర్ అవ్వాలి. లేకపోతే వాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదు. జనసేనలో ఎవరున్నారు? వారిదే వాళ్ళ ఫేస్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఒక్కడి పేరు తెలియదు వాళ్ళకి. సో ఆ ఎక్స్పోజర్ను, ఆ విశాలమైన హృదయం ఉండాలి పాలిటిక్స్లో వచ్చినప్పుడు. నేనే మొత్తం చేయాలి అని. అసలు యాక్చువల్గా మీకు ఏం తెలియకపోవడం వల్ల మీరు ఎలా డామినేట్ చేస్తారని నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎవరి తరపునే కాదు, ప్రజలు బాగుండాలంటే మీ యొక్క ఈగో ప్రాబ్లమ్స్, ఈ కాంప్లెక్సిటీస్ కాకుండా డెఫినెట్గా ప్రజలకు న్యాయం జరగాలంటే మీరు పరిపాలించాలి. ఇప్పటి వరకు పరిపాలన లేదు, కూటమి ఫెయిల్ అయిందనే వచ్చింది. యాక్చువల్గా నేను నెక్స్ట్ స్టార్ట్లో చెప్తాను వాళ్ళను. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాగబాబుకి ఇవ్వడంలో తప్పేటి, నాగబాబు ప్రమోట్ చేయడం తప్పేటి, ఎందుకు తప్పండి అన్న? వాట్ ఈస్ దేర్? మీరు అందరూ ఇచ్చేసుకోవచ్చు. ఈలోగా బాలకృష్ణ ఫీల్ అయిపోయాడని అప్పీల్ అయితే బాలకృష్ణ ఏమన్నా అథారిటీ ఆఫ్ ఇండియన్ అథారిటీయా? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఆయన పెద్ద సుప్రీం కోర్ట్ జడ్జా? వాట్ ఈస్ దేర్? వాట్ ఈస్ బాలకృష్ణ? అక్కడ ఎక్కడ బూతులు మాట్లాడి చెప్తానే. డోంట్ డూ దట్. బాలకృష్ణ ఫీల్ అయ్యాడు కొన్ని ఛానల్స్, ఆడెవడే ఫీల్ అయ్యాడు అంటే మీరు ఫీల్ అయితే ఇక్కడ కాపులకి ఏమి ఇవ్వకూడదా? ఏంటంటే వాట్ ఈస్ దట్? ఆ యాటిట్యూడ్ ఏంటిది? ఐ డోంట్ థింక్ పెద్దవాళ్ళలో ఉందని తెలియదు. అందుకనే ఆ మార్కులు కొట్టేయడానికి కూడా లోకేష్ కూడా వచ్చాడు. చెయ్యాలి. మీరు ఎప్పుడైతే కాపులను విస్మరించారో మీకు మళ్ళీ పుట్టగదులు ఉండవు. కాపులను విస్మరించకూడదు, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు అంచేది ఏదో నాలుగు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి చేయకండి. అది ఎప్పుడు అలాగే ఉండిపోరు కాపులు. దే విల్ ఆల్సో మేక్ ఇట్ బిగ్ వెరీ సూన్. దాని గురించే సపోర్ట్ చేయవయ్యా బాబు అని అంటున్నాం. చిరంజీవి నాన్న, పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళందరూ వాళ్ళే చూసుకోవడం కాదు. యూ మస్ట్ ఆల్సో సపోర్ట్. ఆ కమ్యూనిటీ పైకి రావాలి. ఎస్టీ బీసీ అలాగే మీరు చేస్తారు. అండ్ ఆల్సో బిలో పవర్టీ లైన్ ఉన్న బ్రాహ్మిన్స్ కానీ, కమ్మాస్ కానీ, రెడ్డిస్ కానీ అందరికీ చేసేటట్టుగా ఒక్క లీడర్ రావాలి. ఒక్క లీడర్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఏమీ లేదు, డబ్బులు లేవు, అప్పులు అటువంటి మరి ఎందుకు ప్రామిస్ చేశారు? వాళ్ళు ఎందుకు గవర్నమెంట్లోకి వచ్చారు? అసలు ఎందుకు నిలబడ్డారు? ఎందుకు కంటెస్ట్ చేశారు? ఈ సందర్భంలో మరోసారి నాగబాబుకి, బ్రదర్కి నాగబాబుకి అతను సపోర్ట్ చేసి మినిస్టర్ చేసినా కూడా హాస్యం కాదు. ఇట్ ఈస్ ట్రూ, కరెక్ట్. చెయ్యాలి. మీ వాళ్ళందరూ చేసుకుంటే అన్ని పోర్ట్ఫోలియోలో ఇంకెవరా? సో ఐ ఫీల్
నాగబాబుకి అతను పవన్ కళ్యాణ్ చేయటం అనేది 100% కరెక్ట్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kichirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.